హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. అప్పుడే మీకు ఎనీ టైం అప్డేట్స్ నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. గుర్తుందిగా గంట సింబల్, అదేనండి బెల్. రాష్ట్రంలో భర్తీ చేయనున్న నామినేటెడ్ పోస్టుల్లో అన్ని వర్గాల వారికి చోటు కల్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. తెరాసను మరింత బలోపేతం చేయడంలో భాగంగా పూర్తిగా శ్రేణులకే అవకాశం ఇచ్చేందుకు సంకల్పించారు. ఇటీవల మొదటి విడతను ప్రకటించిన ఆయన రెండో విడత జాబితా కోసం పార్టీ నేతలతో ముమ్మర కసరత్తు చేపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని పటిష్టం చేసేందుకు వీలుగా పదవుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. ఆశించేవారు భారీగా ఉన్నప్పటికీ సీఎం ఆచితూచి వ్యవహరిస్తున్నారు. మొదటి జాబితా విడుదల సందర్భంగా మైనార్టీలకు ఆయన పెద్దపీట వేశారు. హైదరాబాద్ తో పాటు మైనార్టీలు అత్యధికంగా ఉన్న నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల నుంచి ఆయన మైనార్టీ నేతలకు పదవులు ఇవ్వడంతో ఆ వర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో విస్తృత మద్దతు లభిస్తుందని భావిస్తున్నారు. రెండో విడత జాబితా సందర్భంగా వివిధ సమీకరణాలను పరిగణలోకి తీసుకున్నారు. జనాభా పరంగా బలంగా ఉండి ఇప్పటి వరకు ఎలాంటి పదవులు పొందని సామాజిక వర్గాలకు చెందిన నేతల జాబితాను తెప్పించుకొని సీఎం పరిశీలిస్తున్నారు. మహిళా నేతలకు కొన్ని ముఖ్యమైన పదవులు దక్కనున్నాయి. తెలంగాణలో ఉత్తర భారతదేశానికి చెందిన మార్వాడీలు, రాజస్థానీలు, ఇతర వర్గాల వారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. హైదరాబాద్ లోని గోషామహల్, నాంపల్లి, సికింద్రాబాద్, అంబర్పేట్, వరంగల్ సెగ్మెంట్లో వారికి ఓటు బ్యాంకు ఉంది. శాసనసభ ఎన్నికలతో పాటు నగరపాలక సంస్థ ఎన్నికల్లో తెరాసాకు వారు మద్దతిచ్చారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆ వర్గానికి చెందిన ముఖ్య నేతలకు నియమిత పార్టీ కీలక పదవుల్లో అవకాశం ఇవ్వాలని సీఎం భావిస్తున్నారు. వారి జాబితా ఆయన వద్దకు చేరింది. దీనిపై తుది కసరత్తు చేస్తున్నారు. పార్టీకి అంకిత భావంతో సేవలందించడంతో పాటు విధేయత, వాగ్దాటి, స్థానిక ప్రజా ప్రతినిధులతో అవగాహన, ఇతర అంశాలని ప్రాతిపదికగా తీసుకుంటున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షులుగా, రాష్ట్ర కమిటీ, పోలిట్ బ్యూరోలో పదవులు ఆశించే వారిలో కొందరికి పదవులు దక్కే వీలుంది. పార్టీతో సంబంధం లేని కొందరికి పదవులు ఇవ్వడంతో తెరాస వర్గాల నుంచి అసంతృప్తి వ్యక్తమైంది. దీనిని కూడా పరిగణలోకి తీసుకొని అప్రమత్తంగా వ్యవహరించాలని అధిష్టానం భావిస్తోంది.